ఎం న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పిఠాపురం కత్తలగూడెంలో జై భీమ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండవిల్లి చిన్నలోవరాజు, కౌన్సిలర్ చెల్లూరి లోవరాజు, జై గణేష్ దేవస్థానం చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ కు జోహార్లు పలికారు. అనంతరం ఖండవిల్లి చిన్నలోవరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీకోలు సీనుబాబు, సీకోలు చంటి, ఖండవిల్లి అప్పన్న, బొడపాటి గంగరాజు, బందిల గణేష్, దడాల సత్యబాబు, దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని మా పేదల పెద్దలతో 2 వార్డుల కౌన్సిలర్లు, 25వ వార్డు కౌన్సిలర్ ముమ్మిడి శ్రీనివాస్ గారు, 24వ వార్డు కౌన్సిలర్ చెల్లూరు లావరాజు గారు ఆధ్వర్యంలో మా జై భీమ్ సంఘం ఆధ్వర్యంలో ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి చెందినవారు కాదని, అన్ని మతాలకి అన్ని కులాలకి చెందినవాడని అందరూ గుర్తించుకుని అందరూ మేమే కాదు దళితులే చేయకూడదు, ప్రతి ఒక్కరూ చేయాలని అంబేద్కర్ కార్యక్రమం ఏదైనా సరే ఇది అందరికీ సంబంధించిందని తెలుసుకుని అందరూ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఇంకా కొంతమంది వెనకబడి ఆలోచించేవాళ్ళు కూడా ఆయన కోసం తెలియక ఏదైనా మాట్లాడేవాళ్ళు కూడా ఆలోచించుకుని ఆయన కార్యక్రమం మొదలకు ముందుకు వచ్చి ఆయనకి కొనసాగించాలని కోరుకుంటూ జై భీమ్ సంఘం తరఫు నుంచి కోరుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.